వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 2/11/2029. సో ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళది ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వారు మీ పేరులో ఆ పాజిటివ్ వైబ్స్ కానివ్వండి, పేరు బలం కానివ్వండి ఎంతవరకు ఉంది? ఆ వైబ్స్ ఏ వరకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది? అండ్ సక్సెస్‌ఫుల్ నంబర్స్ ఉన్నాయా? రాంగ్ నంబర్స్ ఉన్నాయా? అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దానికి మీరు జస్ట్ మీ పేరు సజెషన్ కోసం అయినా సరే, మీ పేరులో ఎంత బలం ఉందో తెలుసుకోవడం కోసం మీరు నేమ్, పూర్తి పేరు డీటెయిల్స్ పెట్టినా కూడా ఆయన దాన్ని బట్టి చెప్తారు. రాంగ్ నంబర్స్ ఉంటే డెఫినిట్‌గా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఉగాది నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళు అంటే 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న 2/11/2029 పుట్టిన వాళ్ళు చాలా మంచి మనసు గల వాళ్ళు. సో చంద్ర ప్రభావం వల్ల చంద్రుడు ఎలా ఉంటాడంటే మనం చిన్నపిల్లలకి చంద్రుడి నుంచి అన్నం తినిపిస్తాము. అలా 2 వాళ్ళు అంత సాఫ్ట్ నేచర్, కైండ్ హార్ట్. అంటే 100 మంది ఉంటే 100 మంది నా అనుకునే గొప్ప నేచర్ ఈ 2 వాళ్ళు. మిగతా 1 వాళ్ళు కానీ 9 వాళ్ళు కానీ వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా దగ్గర వాళ్ళు కొంచెం దూరం వాళ్ళు అంటే స్ప్లిట్ చేస్తారు. 2 వాళ్ళు అలా చేయరు. అందరూ నా వాళ్ళే, నా మనుషులే. సో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించేవాళ్ళు 2 క్వాలిటీస్. దే ఆర్ సాఫ్ట్, దే ఆర్ సెన్సిటివ్, దే ఆర్ పొజెసివ్. అందుకే మనం ఒక్క మాట వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడినా చాలా హర్ట్ అయిపోతారు. తొందరగా ఇలా వాటర్ కారిపోతుంటాయి. మీరు చూడండి 2/11/2029 చంద్ర ప్రభావం, సాఫ్ట్, సెన్సిటివ్. నేను మా ఆఫీస్కి ఎవరైనా 2 వాళ్ళు వస్తే కావాలని టెస్ట్ చేయడానికి 2-3 మాట కళ్ళల్లోనే చూస్తా. వాళ్ళ గురించి నాకు తెలిసిన ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన నిజాలు చెప్పిన వెంటనే వాళ్ళ పర్సనల్ లైఫ్ అనుకోండి, మీ పర్సనల్ లైఫ్ బాగాలేదు, నిజమా కాదా, ఇలా వాటర్ కారిపోతుంటాయి నాన్న. అంత స్వచ్ఛమైన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని నిజంగా ఈ 2/11/2029 వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తామో వాళ్ళు డబుల్ తిరిగి ప్రేమిస్తారు. ఓకే. సో ప్రేమకు లోటు ఉండదు 2 వాళ్ళని చేసుకుంటే. కానీ 2 వాళ్ళకి ఎక్కువ భాగం రాంగ్ వైబ్రేషన్స్ వల్ల, వాళ్ళు నమ్మి పెట్టుకున్న పేర్లు రాంగ్ వైబ్రేషన్స్ వల్ల జాబ్లో బాగుంటారు, కెరియర్లో బాగుంటారు, బిజినెస్లో బాగుంటారు. పర్సనల్ లైఫ్లో నేను చూసిన 2 వాళ్ళు 60-70% మ్యారేజ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. సో ఈ కారణం ఏమంటే దే ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ ద పార్ట్నర్. ఎక్కువ ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు పని చేసి అలసిపోయి వస్తారు, ఇంతే ప్రేమ చూపిస్తారు, వీళ్ళు హర్ట్ అవుతారు. సో రిలేషన్స్ బ్రేకింగ్ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్. సో ఈ 2/11/2029 వాళ్ళకి ఈ చంద్రప్రభావం తగ్గడానికి ఒక చంద్రకాంతం మెడలో వేసుకుంటే వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ఈ రిలేషన్స్ గ్యాప్స్ రావు. సో నేను నా క్లయింట్స్ అందరూ కూడా మూన్ స్టోన్ ప్రిఫర్ చేస్తున్నా. బికాస్ దే విల్ బికమ్ లెస్ సెన్సిటివ్ అండ్ మోర్ లవబుల్. తర్వాత ఈ 2/11/2029 వాళ్ళకి ఏప్రిల్ అద్భుతంగా ఉండబోతా ఉంది. ఏప్రిల్ అంటే 4. సో వీళ్ళ పనులకి అడ్డంకులు లేవు. ఏప్రిల్లో లేవు, మేలో లేవు, జూన్లో కూడా లేవు. జూన్లో అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి స్పీడ్. జూలై బాగుంటుంది. ఒక ఆగస్ట్ నెలలో, ఆగస్ట్ అధిపతి సూర్యుడు, 2 అంటే చంద్రుడు. ఆగస్ట్లో కొంచెం నాట్ కంప్లీట్ స్లో, స్పీడ్ తగ్గుతుంది అంతే. మళ్ళా దే విల్ రైజ్ ఫ్రమ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల దగ్గర జాగ్రత్తగా మాట్లాడడం, కోపాలు అలగడం పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఆగస్ట్, సెప్టెంబర్ ఈ ఇయర్ అంతా కూడా ఈ 2/11/2029 వాళ్ళకి మనీ, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ చూడబోతున్నారు. వీళ్ళు ఓవర్ థింకింగ్, వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. అంటే చంద్రుడు అంటేనే వీళ్ళు ఊహాజనకంలో ఉండేది కాబట్టి ఎక్కువ థింకింగ్లో కాబట్టి వీళ్ళకి మైల్డ్ హెడ్ఏక్, ఇండైజెషన్ ప్రాబ్లం ఇవి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచన తగ్గించండి. అది కష్టము, బట్ మూన్ స్టోన్ వేసుకుంటే ఇట్స్ పాసిబుల్. ఐఎమ్ వేరింగ్ మూన్ స్టోన్ ఫ్రమ్ 38 years. నాకు మ్యాక్సిమం ఆలోచనలు ఎక్కువ ఉండవు. ఎక్కడ ఉన్నానో ఆ పని వరకే ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఉండదు. దే ఆర్ మల్టీ టాలెంటెడ్ ఈ 2 వాళ్ళు. ఓకే. సో వీళ్ళు ఒక ఆయన 2 ఆయన యాక్టర్ ఉన్నాడు అనుకోండి, యాక్టింగే కాకుండా డాన్సింగ్లో, పాటలు పాడడంలో, లైక్ జూనియర్ ఎన్టీఆర్, ఆయన 22 ఈజ్ ఏ మంచి పర్ఫార్మర్. మన కన్నడ సాంగ్ పాడాడు, అద్భుతంగా పాడాడు. మన ఎన్టీఆర్ ఇంత బాగా, జూనియర్ ఎన్టీ ఇంత బాగా పాడా. 1999 నాన్నగారు క్లయింట్. మనము యూసఫ్ కూడా వాళ్ళ అమ్మగారు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి నాన్న కలవడము, పట్టుబట్టలు పెట్టడము.
సో నాన్నగారు జూనియర్ ఎన్టీఆర్ వదలొద్దు అని చెప్పారు. తారక్ ఇవన్నీ వద్దు నాన్న, జూనియర్ ఎన్టీఆర్ వాడితే నువ్వు టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ, విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో. సో జూనియర్ ఎన్టీఆర్ వాడుతున్నారు. అప్పుడు తారక్ వస్తే ఇట్స్ గివింగ్ నెగిటివ్ వైబ్రేషన్స్. 2లో ఉన్న అందరూ కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటారు. నేను చెప్పిన దాంట్లో ఒక సెన్సిటివ్లో మనోజ్ గారు 20 సెన్సిటివ్ వల్ల ఒక డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్ అయ్యింది. బట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. నైస్ ఉంటే డిస్టర్బెన్స్ రాకూడదని ఏం లేదు. ఈ 2లో ఉంటేనే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఛాన్స్ ఎక్కువ. హీరో విశాల్ 29-2 3 సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ పోస్ట్పోన్ అవ్వడం. సో 47 మ్యారేజ్ డిలే. ఈ 2లో ఏముందంటే ఎక్కువ డిలేస్ ఉంటాయి. సో వీళ్ళకి అంటే ఉగాది నుంచి చూసుకుంటే ఆగస్టులో కొన్ని డిస్టర్బెన్సెస్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ కొంచెం మిగతా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. బట్ 2/11/2029లో ఉండి పేరులో 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. వీళ్ళకి అడ్డంకులు ఇవి, పేరులో రాంగ్ నెంబర్. సో నేను ప్రోగ్రామ్ ఎండ్లో మీ పేరులో బలం ఎలా తెలుసుకోవాలో చెప్పాను, వినండి, నాకు పెట్టండి. మీ పేరు బాగుందంటే మీకు తిరుగు లేదు. రాంగ్ నంబర్స్ ఉంటే నేను అపాయింట్మెంట్ తీసుకోమంటాను. జాగ్రత్త పడండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, విజయం సాధించండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 8688 0688 8688 0688 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ని గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్‌షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతో పాటు ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే, హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి. సో ఈ ఏరియాలో గనక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.